సో అండ్ కమింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ లమ్స్ చాలా మందికి అపోహ ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్‌లో చిన్న చిన్న లమ్స్ ఉంటాయి కొంతమందికి. వాళ్ళని ఇప్పుడు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటాం అప్పుడప్పుడు బ్రెస్ట్. అలా అనుకున్నప్పుడు లమ్స్ ఉంటాయి. ఆ లమ్స్ చూసి క్యాన్సర్ వచ్చిందేమో అని చాలా భయపడుతూ ఉంటారు. సో, చాలా మందికి. ఈ లమ్స్, ఈ క్యాన్సర్ ఏంటి డిఫరెన్స్? అసలు ఎలా తెలియాలి? అంటే ఎలా తెలుసుకోవాలి వీటిని? క్యాన్సర్ లెఫ్ లంప్ లాగా ప్రెజెంట్ అవుతది. బట్ ఆల్ లంప్స్ ఈస్ నాట్ క్యాన్సర్. ఓకే. సో, క్యాన్సర్ బ్రెస్ట్‌లో ప్రెజెంట్ ఉండే అయ్యేది కూడా లమ్స్ లానే. లంప్స్ లాగానే. అచ్చా! బట్ ఓకే. లంప్ లాగా ప్రెజెంట్ క్యాన్సర్ అవుతది గానీ, ఉన్న లంపులన్నీ క్యాన్సర్‌లు కాదు. హుహు. అసలు సో, ఎందుకు లంప్స్ ఫార్మ్ అవుతాయి బేసిక్‌గా? ఇది గూడా అంతే. డెవలప్‌మెంటల్ స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ ఉంటది గదా! ఒక్కో స్టేజ్‌లో ఒక డెవలప్‌మెంట్ ప్యూబర్టీలో పెరగడం ఉంటది. ఆ ఓకే. పెరిగే ప్రాసెస్‌లో కొంచెం టిష్యూ డిఫరెంట్‌గా పెరుగుతుంటది. ఓకే. మిగతా దాంతో కాకుండా. సో, అక్కడే అక్యుములేట్ అయితా ఉంటది. సో, ఫైబ్రోఎడినోమాస్, ఫైబ్రోఎడినోసిస్ అని అది హుహు. కామన్ కండిషన్. హ్మ్. తర్వాత ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ చేంజెస్ వస్తా ఉంటాయి. అది ఓకే. పెరుగుతూ ఉంటాయి. తర్వాత లాక్టేషన్ ఇచ్చినప్పుడు, హుహు. ఫీడింగ్ స్టేజ్‌లో. హుహు. అలా మళ్ళీ ఆఫ్టర్ ఫ్యామిలీ కంప్లీషన్ తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ మెనోపాజ్ మళ్ళా బ్రెస్ట్ సైజ్ తగ్గిపోతూ ఉంటది. ఓకే. బ్రెస్ట్ అనేది ఒక డైనమిక్ ఆర్గాన్. ఎప్పుడూ చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. ట్రూ. సో, ఆ చేంజెస్‌లో కొంచెం ఏదైనా వేరియేషన్ వచ్చినప్పుడు అక్కడ లంప్స్ తయారవుతా ఉంటాయి. ఓకే. మ్యామ్ ఇట్లా బ్రెస్ట్‌లో లంప్స్ ఉన్నప్పుడు ఏమన్నా సింప్టమ్స్ అనేది తెలుస్తాయా వాళ్ళకి? జనరల్‌గా సెల్ఫ్ పాల్పేషన్ ఆర్ టేకింగ్ బాత్ అప్పుడు క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్‌లో తెలవచ్చు లంప్‌లాగా. హుహు. తెలిసినప్పుడు జనరల్‌గా పానిక్ అవ్వకుండా డాక్టర్‌ని ఎళ్లి కన్సల్ట్ అయితే సరిపోతది. ఓకే. అట్ ద ఏజ్ ఆఫ్ ప్యూబర్టీ నుంచి ఏ టైంలో అయినా రావచ్చు. జనరల్‌గా యంగర్ ఏజ్ బిలో 25 ఇయర్స్ అనేటివి మామూలు లంప్సే ఉంటాయి. హుహు. అవి క్యాన్సర్స్ కాదు. ఓకే. ఆ! సో, పెయిన్ లాంటివేమైనా ఉంటుందా? జనరల్‌గా కొన్ని కండిషన్స్‌లో పెయిన్ ఉంటది. ఫైబ్రోఎడినోసిస్ అనే కండిషన్ ఏదైతే ఉంటదో ఓకే. అది పీరియడ్స్ వచ్చే ముందు, పీరియడ్స్ వచ్చిన టైంలో పెయిన్ ఉంటది. సో, బట్ ఇందులో ఆఫ్టర్ కూడా టైప్స్ పీరియడ్స్ ఏమైనా తగ్గిపోతది. ఉంటాయా? చాలా టైప్స్ ఉంటాయి దీంట్లో గూడా. ఓకే. బినైన్ అండ్ మాలిగ్నెన్సీ అంటాము. అచ్చా! మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్‌కి సంబంధించినది. హుహు. బినైన్ అనేటివి నార్మల్‌వి. హుహు. దాంట్లో కూడా ఇన్‌ఫ్లమేటరీ అంటే ఇప్పుడు ఫీడింగ్ మదర్ ఉందనుకోండి. హ్మ్. దాంట్లో బ్రెస్ట్ యాబ్సెస్ కూడా కావచ్చు. ఓకే. మిల్క్ కలెక్షన్ అయ్యి, ఇన్ఫెక్ట్ అయ్యి అది యాబ్సెస్ అంటారు. బ్రెస్ట్ ఓకే. యాబ్సెస్ అంటారు. అదే కొంచెం చేంజెస్ పీరియడ్స్ అప్పుడు పెయిన్ వచ్చే వాటిని ఫైబ్రోఎడినోసిస్ అంటారు. హుహు. అసలు ఏం పెయిన్ లేకుండా ఫ్రీగా తిరిగే లంప్స్ ఉంటాయి. హుహు. బ్రెస్ట్ మౌస్ అంటారు. అది ఎటైనా వెళ్తా ఉంటది. నువ్వు పట్టుకుందామంటే దొరకనంతగా. ఓకే. సో, అది ఏంటంటే ఫైబ్రోఎడినోమా అంటారు. సో, ఓకే. ఇలాంటివి ఏవి కంగారు పడాల్సిన సో, అంత పని లేదు. ప్రమాదం ఏం ప్రమాదం కాదు ఏమీ అని కాదు. అంటారు. సో, లంప్స్ ఉన్నాయని అంటే వాళ్ళకి డౌట్ వచ్చి మీ దగ్గరకొచ్చినప్పుడు ఎలాంటి డయాగ్నోసిస్ అనేది ఉంటుంది మ్యామ్? అంటే ఎలా మేము టెస్ట్ అంటే చేస్తారు? జనరల్‌గా ఎగ్జామినేషన్ చేస్తాము. 90% క్లినికల్ ఎగ్జామినేషన్‌లోనే తెలిసిపోతది వాట్ ఓకే. ఈస్ దిస్ అని. వాళ్ళకి కన్ఫర్మేషన్ క్లియర్ చేయడానికి స్కానింగ్, హుహు. మామోగ్రఫీ. హుహు. ఎర్లీ ఏజ్ అయితే బిలో 35 ఇయర్స్ అయితే విల్ గో ఫర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఓకే. దాంట్లో తెలుస్తది. హుహు. ఇంకా స్పెసిఫిక్‌గా అది ఏంటి పెథాలజీ అని తెలియడానికి బయాప్సీలు తీస్తూ ఉంటాం. ఓకే. సో, హ్మ్. ట్రీట్మెంట్ ప్రాసెస్‌కొచ్చేసరికి ఏమైనా సర్జరీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందా మ్యామ్? ఈ ఆ! లంప్స్‌ని జనరల్‌గా కొంచెం పెద్దగా అవుతూ ఉంటాయి. పెద్దగా అయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్నోళ్ళకి లేదా పీరియడ్స్ అప్పుడు పెయిన్ బాగా వస్తుంది, టాలరేట్ చేయలేమన్నప్పుడు వాళ్ళకి సర్జరీ చేసి తీసేస్తాం. ఓకే. సో, ఫర్దర్‌గా వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదా? ఏముండదు. సో, ఒకవేళ వాళ్ళకి ఈ ప్యూబర్టీ అని మీరన్నట్టు ప్యూబర్టీలో గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ టైమ్‌లో అలా ఏమి ఏమీ ఉండదా? ఉండదు. ఫర్దర్‌గా వాళ్ళకి నథింగ్. ఏజ్ పెరిగే కొద్దీ? ఏముండదు. ఏజ్ పెరిగినా ఏం కాదు. నార్మల్ ఓకే. అన్నీ బ్రెస్ట్ నార్మలే ఉంటది. సో, కమింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్. సో, అది ఎలా ఉంటుంది మ్యామ్? అంటే వాటి సింప్టమ్స్ కానివ్వండి. అది సో, జనరల్‌గా ఎలాంటి పెయిన్‌లెస్సే స్టేజెస్? ఉంటది. ఇప్పుడు ఓకే. ఈ లంప్స్ ఏందంటే మనము ఫర్మ్‌గా, సాఫ్ట్‌గా ఉంటది. బ్రెస్ట్ క్యాన్సర్‌ది హార్డ్‌గా ఉంటది. స్టోన్ లాగా ఉంటది. హుహు. అది ఎర్లీ స్టేజెస్‌లో జనరల్‌గా అరౌండ్ 40, 45 ఆ ఏజ్‌లో వచ్చే వాళ్ళకి విల్ సస్పెక్ట్ ద క్యాన్సర్ ఫస్ట్. ఓకే. సో, వీ హావ్ టు రూల్ ఔట్ దట్ అనేది ఫస్ట్. ఈవెన్ నార్మల్ ఉన్నా గూడా అది రూల్ ఔట్ చేసుకునడానికి మనం స్కానింగ్, మామోగ్రఫీ హుహు. తర్వాత బయాప్సీ అన్నీ క్లియర్ అయిన తర్వాతనే ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ ఓన్లీ ఆ లంప్ తీస్తాము. ఓకే. లేదు క్యాన్సర్ అని ఐడెంటిఫై చేస్తే దాంట్లో టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. హుహు. పేషెంట్‌తో డిస్కస్ చేసి వాళ్ళ ప్లాన్ ఏంటి?
వాళ్ళు బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ, కాస్మెటిక్గా కూడా నడుస్తుంది మరి. ఓకే. అంటే బ్రెస్ట్ తీయకుండా ఒకప్పుడు ఏంటంటే స్టేజ్ని అవును. బట్టి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏ స్టేజ్ లో ఐడెంటిఫై అవుతుంది మ్యామ్? జనరల్గా స్టేజ్ 3, స్టేజ్ 2, స్టేజ్ 4 అంటే డిపెండ్స్ ఆన్ అవేర్నెస్ ఆఫ్ ద ఉమెన్. వాళ్ళు Okay. బాగా వెల్ అవేర్ ఉన్నారనుకోండి, స్టార్టింగ్ స్టేజ్లోనే డౌట్ వస్తే వాళ్ళ Okay, ఎడ్యుకేషనల్ ఇంకా. లెవెల్, అవేర్నెస్, అది రూరల్ ఏరియాస్ అలా అన్ఎడ్యుకేటెడ్ ఉండే వాళ్ళకి కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వస్తూ ఉంటారు. ఓకే. సో వీటికి పెయిన్ అలా ఏమైనా ఉంటుంది? పెయిన్ జనరల్గా స్టార్టింగ్లో ఉండదు. అది ఒకసారి మిగతా టిష్యూస్కి స్ప్రెడ్ అవుతున్నప్పుడు, ఆ నర్వ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలియడానికి ఎలాంటి ఎగ్జామిన్ చేస్తారు మ్యామ్? అంటే ఎలాంటి అది టెస్ట్లు ఉంటాయి? దీంట్లో ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్ డౌట్, తర్వాత మేము క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము, తర్వాత మ్యామోగ్రఫీ ఆర్ అల్ట్రాసౌండ్ డిపెండింగ్ ఆన్ ద నీడ్, ఓకే. తర్వాత బయాప్సీ. ఓకే. సో ట్రీట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి అంటే లెవెల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి ఉంటుంది. ఈవెన్ నవడేస్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఈజ్ గెటింగ్ మోర్ ఇంపార్టెన్స్. ఓకే. ఎందుకంటే అంటే breast ఇంతకుముందు అనేది ప్రశ్న తీసేసేవాళ్ళు అని తీసేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా కాదు. Yeah. అంటే ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు విల్ గో ఫర్ కీమో థెరపీ. సో ఆ బ్రెస్ట్ సైజ్ అదే బ్రెస్ట్ లో ఉండే ట్యూమర్ సైజ్ తగ్గిపోతుంది, ఓకే. ఆల్మోస్ట్ తగ్గించి సైజ్ తగ్గించేసి అప్పుడు సర్జరీ చేస్తుంది ఓకే. బ్రెస్ట్ కన్జర్వేషన్. అంటే కొన్ని సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఫస్ట్ ఇచ్చిన తర్వాత సైజ్ తగ్గినాక అప్పుడు సర్జరీ చేసి మళ్ళీ తర్వాత కూడా పోస్ట్ ఆప్లో కూడా అవి మళ్ళీ చేస్తూ ఉంటారు, ఓకే. కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చి. సో క్యాన్సర్స్ మోస్ట్లీ క్యూర్ అవ్వవా అంటారు? కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ వెరీ ఫేవరబుల్. చాలా మంది 15-20 years కూడా దే ఆర్ లీడింగ్ ఆఫ్టర్ సర్జరీస్. ఓకే. సో రీఅకరెన్స్ అనేది రీఅకరెన్స్ ఏమి ఉండదు, బట్ వీ హ్యావ్ టు ఫాలో అప్ ఉండాలి కంపల్సరీ. సో అంటే వాళ్ళు ఎంత తరచుగా ఫాలో అప్ లో ఉండాలి మ్యామ్? అంటే వాళ్ళు క్యాన్సర్ లైఫ్ లాంగ్ కొన్ని మెడికేషన్స్ ఇస్తారు. సో ఎవ్రీ 6 months, ఎవ్రీ ఇయర్, 1 లైఫ్ year, 2 లాంగ్ years, వాడాలా? అంటే మినిమం 5 to 10 years వాడాల్సి ఉంటుంది. ఓకే. సో మోస్ట్లీ క్యూర్ ఉంటుంది Cure అని అంటారు. ఉంటుంది. అంటే కంపల్సరీ క్యూర్ అవుతుందని ఎలాంటి సర్టిఫికేషన్స్ అలా ఏం లేవంటారా? బట్ పర్సంటేజ్ ఆఫ్ క్యూర్ ఈస్ ఇంక్రీజింగ్ నౌ డేస్. Okay. సో ప్రివెన్షన్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కి ప్రివెన్షన్ ఉంది అంటారు. సో Absolutely. అలా యా. సో దీనికి ఏమైనా ఉందా మ్యామ్ అలాగా? ప్రివెన్షన్ ఏమైనా ఉంటుందా? దీంట్లో ప్రివెన్షనే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ, అచ్చా, అవన్నీ ముందే ప్రివెన్షన్. చేయించుకోవచ్చు. ప్రివెన్షన్ అరౌండ్ 40-45 years వచ్చిన వాళ్ళందరూ జనరల్గా ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ, సర్వైకల్ ప్యాప్స్మియర్ ఇవన్నీ చేయించుకోవడము, అదే అల్ట్రాసౌండ్. దీస్ ఆర్ ద 3 main investigations you have to follow every year, at least 2 to 3 years. మెయిన్ గా అసలు కాజ్ ఆఫ్ క్యాన్సర్స్ ఏంటి మ్యామ్? అసలు ఏముంటుంది కాజ్? జనరల్గా ఏంటంటే జెనెటిక్ ఒకటి మ్యామ్. అది బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఫ్యామిలీ టెండెన్సీ ఉంటుంది. బ్రెస్ట్ అండ్ గర్భసంచి క్యాన్సర్స్ కూడా ఫ్యామిలీలో ఉంది అంటే కొంచెం రిస్క్ ఉంటుంది జెనెటిక్. ఇంకా జనరల్గా ఈ ఫుడ్ హ్యాబిట్స్ ప్రోన్ ఉండే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్. ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. Yeah. సో చూసారు కదా, ఇది వాటి మన ఇంటర్వ్యూ. సో అంటే అన్ని డౌట్స్ కాకపోయినా చాలా వరకు అయితే డౌట్స్ క్లియర్ చేసాం. సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.